బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని వాక్యం సెలవిస్తాను. మొదటి సమయంలో 15వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందరూ దేవుని మాట విని ఆ మాట చొప్పున జీవిస్తున్నారు. ఈరోజు ఎందరూ బిడ్డలు దేవుని మాటకు విలువనిస్తున్నారు. దేవుడి వాక్కు వెలువడుతుండగానే దేవుని బిడ్డలారా వెలుగు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తాను. నువ్వు గనక దేవుని వాక్కు విని దేవుని మాట విని ఆయన మాటకు తగినట్లుగా నడుచుకుంటే నీ జీవితంలో ఉన్న చీకటి రోజులన్నీ తొలగిపోయి వెలుగు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము దేవుని మాట వినాలండి. దేవుని మాట అనగా వాక్యము వెలువడుతూ ఉండగా, దైవ సేవకులు వాక్యం చెబుతూ ఉండగా, వాక్యము ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉండగా నువ్వు ఆ వాక్కుకి వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చి నీవు ఆ మాటకు తగినట్లుగా బ్రతికితే నిన్ను దేవుడు ఆకాశంలో పెడతాడు, అందరి మీద అధికారిగా ఉంచుతాడు, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఫలింపజేస్తాడు. ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో జంతువులు కూడా దేవుని మాట విన్నాయి, ప్రకృతి దేవుని మాట వినింది, సముద్రము నదులు దేవుని మాట విన్నాయి. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే మనుష్యుడు మాత్రం దేవుని మాట వినట్లేదు. ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మీకు ఏం చెప్పాడు? మాట వినకుండా మీరు ఇష్టానికి జరగడానికి కొండలు కొట్టమన్నాడా? ఏమన్నా బండలు మోయమన్నాడా? కాదు కదా. దేవుడు చెప్పింది ఏమిటి? నేను ఈరోజు బైబిల్ నుంచి ఒక మాట చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఏ మాట చెబుతున్నాడు ఈరోజు మనకి అంటే, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ మాట ఎందరూ లక్ష్య పెడుతున్నారు? ఈ మాట ఎందరూ చెవిని పెడుతున్నారు? ఈ మాట ఎందరూ మనస్సును పెట్టి ఆలోచన చేస్తున్నారు? ఎందుకు దేవుడు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు అంటే, పరిశుద్ధత లేకుండా ఎవ్వడూ కూడా దేవుణ్ణి చూడలేడు. మనము ఈ లోకాన్ని విడిచి మరొక జీవితంలోనికి, మరొక జన్మలోనికి మనము ప్రవేశించాలి. యుగ యుగాలు దేవునితో ఉండాలి అంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకనే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈరోజు చాలామంది చర్చెస్లో ధనమిచ్చి ఆశీర్వాదం కొనుక్కోవాలనుకుంటారు, కానుకలు ఇచ్చి సరిపెట్టుకుంటారు, పరిచర్య చేసి సరిపెట్టుకుంటారు, సేవకుడికి చిన్న చిత్తగా సాయాలు చేసి అదే గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, అది కాదు. అసలు భక్తి అంటే ఏమిటంటే దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా విని చెయ్యడమే నిజమైనటువంటి భక్తి. ఏం చెబుతున్నాడు దేవుడు? నేను పరిశుద్ధుడను. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత చదివింపులు చదివించినా, నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత ప్రాకులాడినా, ప్రయాసపడినా, నువ్వు ఎంతెంత తెచ్చిపెట్టినా వాటన్నిటికంటే నువ్వు వాక్యం విన్న వాక్యానికి తగినట్లుగా నడుచుకుంటున్నావు లేదా అనేది దేవుడు గమనిస్తుంటాడు. ఆలోచించండి, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులై ఉండాలి అని వాక్యం సెలవిస్తాను. పరిశుద్ధతను ప్రేమించమని వాక్యం సెలవిస్తాను. మరి నువ్వు పరిశుద్ధుడివేనా? పరిశుద్ధురాలువేనా? దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉండమని ఎందుకు చెబుతున్నాడు? పరిశుద్ధులకు మాత్రమే పరలోకంలో ప్రవేశం ఉంటుంది. పాపులకు, అపరిశుద్ధులకు, అపవిత్రులకు పరలోకంలో స్థానం ఉండదు. దేవుని బిడ్డలారా, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారు దీవించబడతారు. ఆలోచించండి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవిస్తున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఏ విషయంలో తప్పిపోతున్నాం? మాటలోనా, చూపులోనా, వినే విషయంలోనా, సర్వ శరీరము, తలంపులు, హృదయ ఆలోచనల విషయంలో తప్పిపోతున్నావా? మాట వినుట చాలా శ్రేష్టము. దేవుని మాట వినాలి. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినటే మనకు ఆశీర్వాదం. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి అన్న మాట నీకు చెవులకు వినబడుతుంది. ఈ మాట నువ్వు నీ హృదయంలో భద్రపరచాలి. నీ హృదయం అనే పలక మీద ఈ మాటను రాయాలి. పరిశుద్ధంగా బ్రతకడానికి అడుగులు ముందుకు వై, పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రాక్టీస్ చేయి. పరిశుద్ధంగా బ్రతకడానికి నీవు ఈ రోజు నుంచి ప్రార్థన ప్రారంభించు. పాపులకు పరలోకంలో కానీ ప్రభువు హృదయంలో కానీ చోటు లేదండి. పరిశుద్ధులు తప్ప అపవిత్రులు, పాపులు, దేవుని బిడ్డలారా
దేవుణ్ణి చూడలేరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము దేవుని మాట వినాలి. ఏం చెబుతున్నాడు దేవుడు? నేను పరిశుద్ధుడిని, కాబట్టి నా మాట వినండి, పరిశుద్ధంగా ఉండండి. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మందితో అనేక మార్లు మాట్లాడాడు. ఉదాహరణకి యోధాన్ని తీసుకోండి, ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు, విన్నాడా? వినలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలను చూడండి, ఎన్నిసార్లు చెప్పి చూశాడు, విన్నారా? వినలేకపోయారు. ఆలోచించండి, దేవుని మాట వింటే అన్ని విధాలుగా దీవించబడతాం. ఒకవేళ దేవుని మాట వినకపోతే ఏ విషయంలో కూడా మనము అడుగులు ముందుకు వేసి ఏది కూడా పొందుకోలేం. కాబట్టి ఈరోజు దేవుని మాట ఏమిటంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కాబట్టి మనమందరము కూడా దేవుని మాట విని పరిశుద్ధంగా బ్రతుకుదాము, పవిత్రంగా జీవిద్దాము. దేవుడు తప్పకుండా మనలను దీవించి ఆశీర్వదించి మనకు పరలోకములో చోటిచ్చునుగాక. ఆమేన్. ఈ రోజు నుంచి మనమందరము దేవుని మాట వినేటట్లుగా, ఆయన మాట విని మన బ్రతుకులను కట్టుకునేటట్లుగా ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ దేవ, మీకు వందనాలు. ఈ సమయమందు విన్న వాక్యం, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని నీవు సెలవిచ్చావయ్యా. నువ్వు ఏమి చెప్పావు అని మేము ఆలోచన చేస్తే పరిశుద్ధంగా బ్రతకమన్నావు. అదే ఈరోజు నీ మాట. పరిశుద్ధంగా బ్రతకడానికి సాయం దయచేయండి. ఎక్కడ ఏ విషయంలో తప్పిపోకుండా కృప చూపించి కార్యము జరిగించి మీ నామ మహిమార్థం మిమ్మల్ని నిలబెట్టమని, ఈ ప్రార్థన ఆలకించమని అంగీకరించి అయ్యా, పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని మీరు మాకు నాయన నేర్పించమని, ఆ రీతిగా బతకడానికి మీరు మాకు సాయం దయచేయమని ప్రార్థిస్తుండగా, ఎవరు ఏ సమస్యలో, ఏ కష్టంలో, ఏ ఇబ్బందులో, ఏ వేదనలో ఉన్నా యేసు నామములో విడుదల కలుగునుగాక, శాంతి సమాధానము కలుగునుగాక, కృప కలుగునుగాక, నీ తోడు వారికి ఉండునుగాక, నీ సహాయ సహకారం మీరు వారికి అందించి మహిమ పొందుకోమని ఈ ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి, ప్రభా మరొక్క మారు నీ మాట విని నీ మాటకు తగినట్లుగా జీవించడానికి మీరు మాకు సాయం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.